హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా చేసుకునే బెస్ట్ ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఈ బిర్యానీకి పక్కన మరేమీ లేకపోయినా సూపర్గా తినేయొచ్చు. మీరు కూడా ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా టేస్టీగా చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎగ్స్ని తీసుకొని ఉడికించాలి. ఇక్కడ నేను ఒక 6 ఎగ్స్ని తీసుకొని ఉడికిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. పక్కన మరొక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని బాగా కడిగి ఒక 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. కడాయిని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక ఒక మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. 2 చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత 3 కానీ 4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక 2 టమోటాలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. పెద్ద సైజులో అయితే 2 టమోటాలు కరెక్ట్గా సరిపోతాయి. చిన్నవి అయితే 3 కంపల్సరీగా తీసుకోవాలి. వీటితో పాటే అల్లం ముక్కలను తీసుకొని ఇందులో వేయండి. పొట్టు వేరు చేసిన ఒక 10 వెల్లుల్లిపాయలను తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేయండి. మనకి ఈ ఉల్లిపాయ టమోటా సాఫ్ట్గా మరిగేంత వరకు ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇదే కడాయిలోకి మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు కారం, ఒక పావు టీ స్పూన్ ఉప్పు, చిటికెడంత పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇందులోకి మనం ఉడికించిన గుడ్లను లైట్గా ఘాటు పెట్టుకుంటూ తీసుకోండి. ఇలా మనం ముందుగా ఫ్రై చేసి ఆ తర్వాత బిర్యానీలో వేయడం వలన పైన కొంచెం క్రిస్పీగా ఉప్పు కారం పట్టి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవి కొంచెం కలర్ మారి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పలావ్ ఆకులు, పలావ్ దినుసులు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేయాలి. మనకు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి ఈ కలర్లోకి రావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి పుదీనాకు బాగా క్లీన్ చేసి వాటర్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసి బాగా మొత్తం కలిసేలాగా కలపాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమోటా ఉల్లిపాయల పేస్ట్ కూడా తీసుకొని 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇందులోకి అరకప్పు పెరుగుని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలపాలి. టమోటా ఉల్లిపాయ పేస్ట్ని తీసుకున్నాం కదా, అవి 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. సరిపోయినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి 2 స్పూన్ల వరకు కారం వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలాను తీసుకొని ఇందులో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అన్నీ మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు కలిపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బియ్యం తీసుకుందాం. నీళ్లు పడకుండా ఇలా బియ్యాన్ని మాత్రమే తీసుకొని ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతలతో 1.25 గ్లాస్ నీళ్ళని తీసుకోవాలి. అలాగే మీరు ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి స్లోగా కలిపి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చూడండి అన్నం అనేది 80% ఉడికింది. ఇందులో ఉన్న నీళ్లు అయిపోయేసరికి అన్నం చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకాసేపు ఉడికించాక చూడండి ఆల్మోస్ట్ అన్నం అనేది దగ్గర పడటానికి స్టార్ట్ అయింది. 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగుమ్మలాడుతూ చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి తడి లేకుంటే ఉడికినట్టే పర్ఫెక్ట్గా వచ్చింది.
ఇంకా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవటం. ఈ బిర్యానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం హోమ్ మేడ్ వాడాం కాబట్టి ఇంట్లో పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. మసాలా పౌడర్ కానీ మసాలా పేస్ట్ కానీ చాలా తక్కువగా వేసాం కాబట్టి ఈ ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా టేస్ట్గా చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.